రైట్ పవన్ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అండ్ టీడీపీ పార్టీకి సంబంధించి ప్రజల ఆదరణ అయితే పెరిగింది. సో టీడీపీ పెట్టే సభలు సమావేశాలకు సంబంధించి మొత్తం ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు చంద్రబాబు చెప్పే విషయాలను వినడానికి. అండ్ దీనికి సంబంధించి ఇంత అక్కసు పెంచుకున్న వైసీపీ ప్రభుత్వం ఇంకా మళ్లీ ఇరకాటంలో పెట్టాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు పైన సిఐడి అధికారులు కోర్టులో మరో ఛార్జ్షీట్ దాఖలు చేశారనే చెప్పాలి. ఇది ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి. సో ఆల్రెడీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కేసు అయితే పెట్టారు ముందే. కాకపోతే ఇందులో ప్రధాన నిందితుడు చంద్రబాబుని చేర్చుతూ మరో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుపై సిఐడి అధికారులు కోర్టులో మరో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈసారి ఫైబర్ నెట్ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా చేర్చుతూ ఐపీసీ 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120B ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని 13 క్లాజ్ 2 రెడ్ విత్ 13 క్లాజ్ 1CD సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక సంబంధిత ఛార్జ్ షీట్ ను నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఇక ఫైబర్ నెట్ మొదటి దశలో కుంభకోణం జరిగిందని అందులో పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నేరపూరిత ఆలోచనతో వి హరికృష్ణ ప్రసాద్ ను గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు అని సిఐడి ఛార్జ్షీట్ లో ఆరోపించింది. ప్రాజెక్టు అంచనా పరికరాలకు మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ విషయంలో ఆయన ప్రభుత్వ సీనియర్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు అని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించి బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్ ను కట్టబెట్టారు అని పేర్కొంది. మిగిలిన టెండరుదారులు గొడవ చేయకుండా టెరాసాఫ్ట్ కంపెనీ వారికి ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపించింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న కోగంటి సాంబశివరావు లోగడ ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా ఇన్క్యాప్ వీసీ అండ్ ఎండీగా వ్యవహరించినట్లయితే వివరించింది. ఆయన టెండర్ ప్రక్రియను తారుమారు చేశారని కూడా పేర్కొంది. ఇక టెండర్ల ప్రక్రియ ముగిసే రోజున బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ ను అందులో నుంచి తొలగించి ఆ కంపెనీకి అధికారులు టెండర్ కట్టబెట్టినట్లయితే పేర్కొంది. టెరాసాఫ్ట్ కంపెనీకి హరికృష్ణ ప్రసాద్ కు మధ్య జరిగిన ఒప్పందంతోనే ఇదంతా చేసినట్లు ఆరోపించింది. ఫైబర్ నెట్ లో ఎలాంటి నాణ్యత లేకుండా పనులు నిర్వహించిన టెరాసాఫ్ట్ కంపెనీకి 330 కోట్ల వరకు మేలు చేసేలా అధికారులు వ్యవహరించారని సిఐడి తన ఛార్జ్షీట్ లో పేర్కొంది. టెండర్ కమిటీ నిర్వాకంతో ప్రభుత్వానికి 114 కోట్ల నష్టం కలిగింది అని తెలిపింది. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ ఇన్వాయిస్లతో నిధులను దుర్వినియోగం చేశారు అని వివరించింది. హరికృష్ణ ప్రసాద్ భాగస్వామిగా ఉన్న టెరా మీడియా క్లౌడ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి ప్రభుత్వం 333 కోట్లు కట్టబెట్టింది అని తెలియజేశారు. చంద్రబాబు చెప్పినట్లే హరికృష్ణ ప్రసాద్ చేశారని సిఐడి చెప్పింది. ఇక కేసులో ఉన్న సీనియర్ అధికారులను కోర్టు ముందు ప్రవేశపెట్టామని, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపింది. ఇక ఫైబర్ నెట్ కేసులో విచారించడానికి అనుమతి ఇవ్వాలని పీటీ వారెంట్ దాఖలు చేసినట్లు వివరించింది. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కేసులు ఏసీబీ కోర్టులో ఉన్నాయని, చంద్రబాబు బెయిల్ కోసం వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు, హైకోర్టు తోసిపుచ్చాయని పేర్కొంది. ఆ తర్వాత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ పెండింగ్ లో ఉంది అని సిఐడి ఛార్జ్షీట్ లో తెలియజేసింది. దీనిపై ఏసీబీ కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. చంద్రబాబుపై ఇదివరకే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది.